సమాజం అయితే 7 జన్మలు నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. చనిపోయిన వాళ్ళందరూ కూడా పాపాలు చేస్తే, తప్పులు చేస్తే కుక్కగా, నల్లిగా, పిల్లిగా, పక్షిగా ఏదో ఒక రూపంలో పుడుతున్నారనేది నమ్మకం వాళ్ళకి. అవును. అదే నిజమైతే ఇప్పుడు ప్రపంచంలో దాని సంఖ్య పెరగాలి. పక్షుల సంఖ్య, జంతువుల సంఖ్య, క్రిమికీటకాల సంఖ్య పెరగట్లేదే. వాటి సంఖ్య తగ్గిపోతుంది. నానాటికి ఆ జాతులు నశించిపోతున్నాయి, ఈ ఆత్మలు ఎట్టిపోతున్నాయి. ఎడిగిపోతున్నాయి. ఆత్మలే ఉండేవి. చచ్చిపోయిన తర్వాత ఇంకా ఆత్మ ఎక్కడిది? ఇది ఊపిరి మాత్రమే అని నేను అంటాను. మీరేమో లేదు లేదు, ఆత్మ లేకపోతే అసలు దేవుడు చేసిన సృష్టికి అర్థమే లేదు. ఆత్మలు ఉన్నాయని అంటారు. మనలో మళ్ళీ భూమి మీద ఉండయి అని మీరే అంటారు. బ్రదర్, నేను అదే చెప్పాను. మన ఆత్మ మన మరణం తర్వాత ఈ భూమి మీద ఉండదు, భూమి మీద ఉండదు, వెళ్ళిపోతుంది. సృష్టికర్త అయిన దేవుని తెలుసుకుంటే ఇప్పుడు పరదేశి. ఇది కంప్లీట్ చేయండి. సృష్టికర్త అయిన దేవుని తెలుసుకుంటే పరదేశి. సృష్టికర్త దేవుడు ఎవరో తెలుసుకోకుండా చనిపోయి ఎంత బాగా బ్రతికినా వాళ్ళు ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళాలి. ఇప్పుడు హిందువులందరూ కూడా మీరు అంటున్నట్టు నరకానికి పోతారన్న? వెళ్ళకూడదు. అందుకే మేము సువార్త చేస్తున్నాం. అర్థం కాదు. వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళకూడదు, ఎవరు పోవద్దు. మనసారా కోరుకుంటున్నాను. బైబిల్ కూడా సెలవిస్తుంది, ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ముస్లింలందరూ ఎవరు వెళ్ళకూడదు, ఎవరు పోవద్దు. వెళ్ళకూడదని ప్రకటిస్తున్నాం. ఒక్క దేవుడు ఎవరో తెలుసుకుందాం రండి అని. రైట్. ఒకరినొకరు ఆచారాల పేరిట, దాని పేరిట, దీని పేరిట దూషిస్తున్నంత వరకు సత్యం ఎప్పుడు తెలుస్తుంది? వ్యంగ్యం ఎప్పుడు వాస్తవాన్ని తెలుసుకొనివ్వదు, సత్యం తెలుసుకొనివ్వదు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను బ్రదర్, మనందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఫస్ట్ ఒక్కడున్నాడు